ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దిగింది. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో అద్భుతమైన బ్యాటింగ్తో 474 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు చూసుకున్నట్లయితే 5 వికెట్లు నష్టపోయి 164 పరుగులు మాత్రమే చేసింది టీమిండియా. అయితే బాక్సింగ్ డే టెస్టులో టీమిండియాకు ఒక గండం ఎదురుగా ఉంది. అదేంటో చూసుకుందాం. ఫాలో ఆన్ నిబంధన కేవలం టెస్టు క్రికెట్కు మాత్రమే వర్తిస్తుంది. టెస్టు మ్యాచ్ల్లో రెండవ బ్యాటింగ్ చేసే జట్టు వారి మొత్తం ప్రత్యర్థి మొత్తం 200 కంటే తక్కువ పరుగుల మధ్య అంతరాన్ని తగ్గించడంలో విఫలమైనప్పుడు ఈ నియమం అమల్లోకి వస్తుంది. అలాంటప్పుడు ఎక్కువ పరుగులు చేసిన జట్టు మ్యాచ్లో ప్రత్యర్థి జట్టును మళ్లీ బ్యాటింగ్ చేయమని అడగవచ్చు. అయితే భారత జట్టు 474 పరుగులను ఛేదించాల్సి ఉంది. ఆస్ట్రేలియా భారీ స్కోరు ఒత్తిడితో ఈ మ్యాచ్లో ఫాలో ఆన్ను తప్పించుకోవడానికి భారత్కు ఎన్ని పరుగులు కావాలన్నది అందరిలో మెదులుతున్న ప్రశ్న. అయితే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా మళ్లీ బ్యాటింగ్ చేయాలంటే, ఫాలో ఆన్ ఆడకుండా ఉండాలంటే భారత్ 275 పరుగులు చేయాల్సి ఉంటుంది.